విశాఖ ఉక్కును అమ్మేస్తున్నాం, ఇది కేంద్రం చెప్పిన మాటేనా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఉక్కు మంత్రి కుమారస్వామి విశాఖ వచ్చి మీటింగులు పెట్టడం అంతా కవరప్ చర్యలేనని జనం అనుమానిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తోన్న నిధులన్నీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పునరుద్ధరణకు కాకుండా వేరు పనులకు వినియోగిస్తున్నారని కూడా తెలుస్తోంది. ప్రభుత్వాలు బయటకు ఒక మాట చెబుతూ లోలోన డబల్ గేమ్ ఆడుతున్నాయని కూడా కార్మిక సంఘాలు అనుమానిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు చెందిన కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ ఇటీవల పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా ఒక ప్రశ్న అడిగారు. 2 సార్లు లేఖాస్త్రాలు సంధించిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖలోని పెట్టుబడులు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం సమాధానమిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని ఆ సమాధానంలో ప్రస్తావించింది. గతంలో కేబినెట్ కమిటీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మొగ్గు చూపింది. ఇప్పుడు అదే అంశాన్ని ఆర్థిక శాఖలోని ఒక విభాగం ధృవీకరించినట్లయింది. విశాఖ ఉక్కుకు 11,440 కోట్లు కేటాయిస్తున్నట్లు కొంతకాలం క్రితం కేంద్ర ఉక్కు శాఖ ప్రకటించింది. ఆ సొమ్ము విశాఖ ఉక్కు పునరుద్ధరణకు ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదని కూటమి ప్రభుత్వం మెస్మరైజ్ చేస్తోందని కార్మిక సంఘాలు చేసిన ఆరోపణలు నిజమవుతూనే ఉన్నాయి. బ్యాంకు బకాయిలు చెల్లింపు, బడాబాబుల బిల్లులు చెల్లింపు, వీఆర్ఎస్ తీసుకున్న వారికి సెటిల్మెంట్ చేసేందుకు ఆ నిధులు వినియోగించబోతున్నారని అర్థమైంది. కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని నమ్మబలికే ప్రయత్నంలో ఉంది. ప్రభుత్వం తరపున పునరుద్ధరణ ప్యాకేజీ మాట ఎత్తటం లేదు. కర్మాగారానికి క్యాప్టివ్ మైనింగ్ విషయంలో ఎలాంటి హామీ రావటం లేదు. కాంట్రాక్ట్ కార్మికులను దశల వారీగా ఉద్యోగాల నుంచి తొలగించే ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. కూటమి పెద్దలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ఉద్యోగుల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించడం లేదు. దీన్ని బట్టి ఫ్యాక్టరీకి కౌంట్ డౌన్ మొదలైందని అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.